మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు గత కొన్నేళ్లుగా చాలానే చూస్తున్నాం. ఈ ప్రమాదాలను నివారించడానికి పోలీసులు హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు పట్టణాలు, పల్లెల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్లు ఇస్తున్నారు. వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు పోలీసులకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. కొంతమంది మందుబాబులు బ్రీత్ అనలైజర్ లో ఊదడానికి నిరాకరిస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో పోలీసులకు ఓ వ్యక్తి ఇలాగే చుక్కలు చూపించాడు. రోడ్ మీద ఉన్నాడు తీసుకొచ్చావా నువ్వు వర్ధన్నపేట వరంగల్ రోడ్డులో వర్ధన్నపేట పోలీసులు బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. శేఖర్ అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపు వెళ్తున్నాడు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండటం చూసి దూరంగా బైక్ ఆపేశాడు. దీంతో ఓ కానిస్టేబుల్ బైక్ దగ్గరికి వెళ్లి శేఖర్ ని తీసుకొచ్చాడు. కానీ బ్రీత్ అనలైజర్ లో ఊదడానికి శేఖర్ నిరాకరించాడు. నేను తాగలేదు, నేను ఊదను అంటూ మొరాయించాడు. నేను ఎక్కడో బైక్ ఆపితే ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అంటూ కానిస్టేబుల్ పైన కస్సుబుస్సుమన్నాడు. నన్ను టచ్ చేయకు, ఎందుకు టచ్ చేస్తున్నావు అంటూ ఎస్ఐ పైన చిందులేశాడు. మొత్తానికి కష్టపడి పోలీసులు అతడితో బ్రీత్ అనలైజర్ లో ఊదించారు. ఇంకే ఉంది, రీడింగ్ రెయ్యమని పైకెళ్ళింది. శేఖర్ ని తీసుకుని పోలీసులు స్టేషన్ కు వెళ్లారు. కాకపోతే శేఖర్ చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బండి ఎవరు నడిపిల్లు దొరికినా బండి ఉన్నాయి బండి ఊదమని చెప్పి నేనే చెప్పిన అవును కాదా నేను నువ్వు ఆ ఊదు 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 కరెక్ట్ కాదు నేను పంపిస్తాను ఊదు ఊదు తమ్ముడు రోడ్ మీద ఉన్నాడు తీసుకొచ్చావా నువ్వు ఊదు మరి బండి నాదే ఆగి నడుపుతున్నాను ఓలాను నేనేమంటాను ఈడ పట్టుకున్నాను ఈడ పన్నెడు ఉన్నది ఇదే అదే బండి గిట్ల వచ్చింది గిట్లా ఈ బండి చెప్పాడు నువ్వు తాగిన వాళ్ళే నువ్వు ఊత అయిపోతుంది నిన్నే పట్టుకున్నా నిన్నే అదే బండి ఈ బండి అదే ఎక్కడి నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చి చెప్పినా మంచిగా విను ఊరిపో లేదు చెప్తానేమో ఒప్పుకుంటా అంటే
ఈ వీడియో వాళ్ళకి ఫేవర్ ఈ వీళ్ళకి ఫేవర్ అంటే మేము అన్యాయం కావాలన్నా అంతేనా అన్యాయం కావాలి బండి అకౌంట్ ఇక్కడ తీసుకొస్తే ఏం లేదు ప్రాబ్లం లేదు అదే కదా మేము ముచ్చట అయిపోతుంది గాలి ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళకి రావాలి తమ్ముడు ఊదిపోతూ అరే నాకు వచ్చేది చెప్పే రావట్లేదంటే హాస్పిటల్ చూపెట్టాలి హాస్పిటల్ నువ్వు చెప్పాడే మంచిగా అరే చెప్పరా బాయ్ తొలి పోతూ ఉండు పోతూ ఉండు ఊదే చూస్తాను ఎక్స్పీరియన్స్ ఉన్నా అన్న కాకపోతే బండికాడ పెట్టుకున్నా నువ్వు కిడికి తీసుకొచ్చి కట్టకి పట్టుకొచ్చావు పడతారా వాడిని పడతారా ఇదా సార్ మీరు చూసుకోరా చెప్తా నేను ఏమన్నా సార్ అన్న నీకేం చెప్పి